మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ను ఏ రేంజ్లో ఊపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విడుదల కావడానికి ముందే ఈ పాట కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటపై షార్ట్స్, రీల్స్ కనిపిస్తున్నాయి. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఏఆర్ రెహమాన్ తనలోని మ్యూజిక్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. ఈ జోష్తో ఉన్న అభిమానులకు రెహమాన్ మరో అదిరిపోయే న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన త్వరలో నటుడిగా వెండితెరపై మెరవబోతున్నారు. మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వంలో బిహైండ్ వుడ్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూన్ వాక్ చిత్రంలో రెహమాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటివరకు కొన్ని ఆల్బమ్స్, గెస్ట్ అపీరెన్స్లకే పరిమితమైన రెహమాన్ ఈ సినిమాలో మొదటిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఒక యాంగ్రీ యంగ్ ఫిల్మ్ డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ప్రభుదేవా హీరోగా నటించిన తొలి చిత్రం ప్రేమికుడికు స్వరకల్పన చేసి ఆ సినిమాను ఘన విజయం సాధించేలా చేయడంలో రెహమాన్ బానీల పాత్ర ఎంతో ఉంది. సుమారు 25 ఏళ్ల తర్వాత ప్రభుదేవా రెహమాన్ కాంబినేషన్ మళ్లీ సెట్ కావడం విశేషంగా మారింది. గతంలోనూ పలువురు సంగీత దర్శకులు నటనలో రాణించారు. అటువంటి వారిలో గంగయ్య అమరన్, విజయ్ యాంటోనీ, రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్, హిమేష్ రేషమయ్య, సంతోష్ నారాయణన్ వంటి వారు ముఖ్యంగా కనిపిస్తారు. అయితే వీరిలో హీరోగా మంచి విజయాలందుకున్న ఘనత మాత్రం విజయ్ యాంటోనీకే దక్కుతుంది. మూన్ వాక్ చిత్రంలో రెహమాన్ నేరుగా హీరో పాత్రను పోషించడం లేదు, కానీ కథను నడిపించే కీలకమైన పాత్ర ఆయనదేనని సినీ వర్గాల సమాచారం. ఇప్పటివరకు నటులుగా మారిన మిగిలిన సంగీత దర్శకులతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా రెహమాన్కు ఉన్న క్రేజ్ చాలా భిన్నమైంది. అందుకే ఆయన మొదటిసారి వెండితెరపై పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతుండడం విశేషంగా మారింది. రెహమాన్ బానీలంటే అమితంగా ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి ఆయన నటన ఏ స్థాయిలో అనుభూతినిస్తుందో చూడాలి. మరి తన నటనతో రెహమాన్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో వేచి చూడాలి.